హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం మార్చి 22వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్, ఈయనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్నటువంటిది మద్యం విధానంతో ముడిపడినటువంటి ఒక మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసింది. మరి ఇక్కడ గమనించాలి, ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా అరెస్ట్ అయినటువంటి తొలి సీఎం అరవింద్ కేజ్రీవాలే. ఇంతకుముందు చాలామంది అరెస్ట్ అయ్యారు, కాకపోతే వాళ్ళు పదవి నుంచి వైదొలిగిన తర్వాత అలా అరెస్ట్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, హేమంత్ సోరెన్ ఇలాంటి వాళ్ళందరూ. కానీ ఇక్కడ మాత్రం చూసుకుంటే పదవిలో ఉండగానే అరెస్ట్ అయ్యారు. ఈ ఢిల్లీ మద్యం కుంభకోణంలో రీసెంట్గా మనం చూస్తే తెలంగాణకి సంబంధించి కల్వకుంట్ల కవిత కావచ్చు, అలాగే మనీష్ సిసోదియా కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి కూడా రీసెంట్గా అరెస్టులు అనేవి జరిగాయి. అవునా, అది కూడా ఈ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అనమాట. ఇందులోకి వచ్చేసరికి ఏంటి, సౌత్కి సంబంధించినటువంటి ఒక గ్రూప్ అన్నటువంటిది ఢిల్లీలో 32 ఇలా మద్యానికి సంబంధించి మొత్తం 32 జోన్లు ఉంటే అందులో 9 తీసుకుంది. ఆ 9 జోన్లకు గాను 100 కోట్లను అప్పగించింది అన్నటువంటి నేపథ్యంలో ఇదిగో ఈ కుంభకోణం జరిగింది అన్నటువంటి కేసులో ఇవన్నీ అరెస్ట్ చేశారు. మరి సీఎంని అరెస్ట్ చేయొచ్చా ఇలా పదవిలో ఉన్నప్పుడు అంటే అరెస్ట్ చేయొచ్చు. కేవలం ఆ ఇమ్యూనిటీ అన్నటువంటిది ప్రెసిడెంట్కి అలాగే గవర్నర్కి మాత్రమే ఉంటుంది. ఏ ఆర్టికల్ కింద అంటే ఆర్టికల్ 361 కింద. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారత ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని, ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి కదా, మరి ఆ నేపథ్యంలో ఎన్నికల్ని పర్యావరణ హితకరంగా నిర్వహించాలి అన్నట్టుగా పిలిపించింది. దాంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నిషేధం అన్నటువంటిది ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది. అంటే ఇలా ఎన్నికల్లో ప్లాస్టిక్ వినియోగించొద్దు అన్నటువంటి ప్రతిపాదన ఇదేం మొదటిసారి కాదు. ప్రచారాల్లో ప్లాస్టిక్ని వినియోగించవచ్చు అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ 1999 నుంచే చెప్తుంది. కానీ ఎలక్షన్ కమిషన్ చెప్పటం, పార్టీలు అభ్యర్థులు దాన్ని వదిలేయటం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత కేరళ హైకోర్టు అన్నటువంటిది ఎన్నికల్లో ప్లాస్టిక్ని వాడద్దు అన్నట్టుగా కేరళ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దాంతో ఎన్నికల ప్రచారంలో ప్లాస్టిక్కి బదులుగా ఏవైనా ఆల్టర్నేటివ్స్ తీసుకున్నారు. దాంతో 2019 నుంచి కేరళ శాసనసభ ఎన్నికలు అనేవి ఇలా పర్యావరణ హితకరంగానే జరిగాయి. మరి ఇక్కడ ఒకటి గమనించాలండి, ఇది ఇలా పర్యావరణ హితకరంగా జరగాలి అంటే దానికి రూల్స్ ఉంటే సరిపోదు, దాన్ని పాటించాలన్నటువంటి మనస్తత్వం ఉండాలి. అంటే బిహేవియరల్ చేంజ్ అన్నటువంటిది అవసరం. నాయకులు, రాజకీయ పార్టీలు గట్టిగా అనుకుంటే తప్ప ఎన్నికల్లో ప్లాస్టిక్ వినియోగం అన్నటువంటిది తగ్గదు. మరి దీనికి సంబంధించి అధికారులు కూడా నాయకులకు అవగాహన ఇవ్వాలి. అభ్యర్థులు ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, కటౌట్లు, ప్లాస్టిక్ పోస్టర్లు, జెండాలు ఇవేవి వాడకుండా చూడాలి. గోడల మీద రాతలతో ప్రచారం నిర్వహించడం మీద అవగాహన కల్పించాలి. అలాగే క్లాత్తో రూపొందించిన బ్యానర్లు ఉపయోగించండి అన్నట్టుగా వాళ్ళకి కొంతవరకు అవేర్నెస్ని కల్పించాలి. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక ఉద్యమకారులు వీళ్ళందరూ కూడా ఇందులో పాల్గొని గ్రామాలు అలాగే గిరిజన ప్రాంతాలు వీటిలో తయారు చేస్తున్న స్థానిక వస్తువుల్ని ప్రమోట్ చేయటం, అలాగే కాటన్ వస్తువుల్ని ప్రమోట్ చేయటం, వీటన్నిటి ద్వారా ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి మనం బయటికి రావాలి. అప్పుడే పర్యావరణం కూడా బాగుపడుతుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కొత్త ఈసీల నియామకానికి సంబంధించి అసలు ఎందుకు ఇంత వేగం అన్నట్టుగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎందుకని అంటే రీసెంట్గా 2 ఎలక్షన్ కమిషనర్స్ని కూడా నియమించటం జరిగింది. ఎవరు నియమించారు? సెలెక్ట్ కమిటీ అన్నటువంటిది. మనకి రీసెంట్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అలాగే ఎలక్షన్ కమిషనర్స్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ అలాగే సర్వీస్ నిబంధనలకు సంబంధించిన చట్టం ప్రకారం చూస్తే సెలెక్ట్ కమిటీ అలాగే సెర్చ్ కమిటీ అనేసి 2 ఉంటాయి. సెర్చ్ కమిటీ ఏం చేస్తుంది, ఇదిగో ఎవరెవరు ఎలక్షన్ కమిషనర్స్గా పనిచేస్తారు అంటే ఎవరెవరికి ఈ అర్హత ఉంది అన్నట్టుగా సెర్చ్ చేసి కొంతమందిని ప్రపోజ్ చేస్తుంది. సెలెక్ట్ కమిటీలోకి వచ్చేసరికి 3 మెంబర్స్ ఉంటారు. ప్రధానమంత్రి, అపోజిషన్ లీడర్, అలాగే క్యాబినెట్ మినిస్టర్. మరి వీళ్ళ 3 ఏం చేస్తారు, వీళ్ళతో కూడినటువంటి 3 సభ్య కమిటీ అన్నటువంటిది ఏం చేస్తుంది అంటే ఇదిగో సెర్చ్ కమిటీ ప్రపోజ్ చేసిన పర్సన్స్లోంచి ఎంపిక చేస్తుందన్నమాట ఈ ఎలక్షన్ కమిషనర్స్ గాను లేదా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గాను. అయితే అలాగా ఇప్పుడు 2 ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేయటం జరిగింది. మరి సుప్రీంకోర్టు ఏంటి, ఇదిగో ఎందుకింత వేగంగా అసలు నియామకం చేపట్టాలి అన్నట్టుగా కేంద్రం తీరు మీద అసంతృప్తిని వ్యక్తం చేసింది. నెక్స్ట్ చూడండి. గవర్నమెంట్కి సంబంధించి నకిలీ సమాచార వ్యాప్తి అడ్డుకోవాలి అన్నట్టుగా PIB ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దీని ఆధ్వర్యంలో
ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయాలి అన్నట్టుగా గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. మరి ఈ ఏర్పాటు కోసం ఐటీ నిబంధనలకి సంబంధించి 2021 దీని కింద ఒక నోటిఫికేషన్ని జారీ చేసిందనమాట. అయితే దీని మీద ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే విధించింది. భావ ప్రకటన స్వేచ్ఛకి ఈ యొక్క ఫ్యాక్ట్ చెక్ యూనిట్తో విఘాతం కలుగుతుందా అన్నటువంటి ఒక క్వశ్చన్ మా దగ్గరికి వచ్చింది. కాబట్టి దీని గురించి మాకు ఒక క్లారిటీ వచ్చేంత వరకు ఈ యూనిట్ ఏర్పాటును నిలిపివేయటమే మంచిది అన్నట్టుగా చెప్పింది. మరి ఆ నేపథ్యంలో అసలు ఏంటి ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అంటే? కేంద్ర ప్రభుత్వ వివరాల ప్రకారం చూసుకుంటే ప్రభుత్వానికి సంబంధించి తప్పుడు సమాచారం ఆన్లైన్లో ప్రచారంలో ఉంటే దానిని ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అన్నటువంటిది అంటే ఫ్లాగ్ చేస్తుంది లేదా ఫ్యాక్ట్ చెక్ చేస్తుంది. అలా ఫ్లాగ్ చేసినటువంటి సమాచారం లేదా వార్తల్ని మీడియా సంస్థలు తొలగించాలి, లేకపోతే వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలన్నటువంటిది ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కృష్ణా ట్రైబ్యునల్కి సంబంధించి నార్మల్గా నదీ జలాలకి సంబంధించినటువంటి ట్రైబ్యునల్స్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? కేంద్ర జల్ శక్తి శాఖ అన్నటువంటిది. అయితే ఈ కేంద్ర జల్ శక్తి శాఖ కృష్ణా ట్రిబ్యునల్ యొక్క కాల పరిమితిని వచ్చే సంవత్సరం జూలై వరకు పొడిగించింది. అంటే 2025 జూలై వరకు పొడిగించిందనమాట. నార్మల్గా ఏంటి 2004 సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీన ఈ ట్రిబ్యునల్ ఏర్పడింది. అయితే 2010 డిసెంబర్కి కృష్ణా జలాల పంపిణీ మీద కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత అభ్యంతరాలు అనేవి రావటం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇవన్నీ నదీ జలాల వివాదాలకు సంబంధించి సెక్షన్ 5(3) కింద 2011 మార్చి 29న మళ్లీ దరఖాస్తు చేశాయి. మరి దాని మీద విచారణ జరపడానికి మళ్లీ కేంద్ర ప్రభుత్వం 2012 నుంచి ప్రతి సంవత్సరం ట్రిబ్యునల్ గడువును పొడిగిస్తూ వస్తుంది. ఆ మధ్యలో మళ్లీ ఏపీ విభజన చట్టం అనేటటువంటిది జరిగింది. అందులో సెక్షన్ 89 ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2023 జూలై 6న కొత్తగా కొన్ని ప్రతిపాదనలు ఇస్తే వాటి మీద విచారణ జరిపి మళ్లీ నివేదిక అందించాలన్నట్టుగా మళ్లీ ఈ సంవత్సరం 31 వరకు దీని కాల పరిమితిని పొడిగించారు. మరి చివరి నివేదిక ఇవ్వటానికి ఇంకా సమయం కావాలన్నట్టుగా ట్రిబ్యునల్ అడిగింది. దాంతో 2025 జూలై 31వ తేదీ వరకు ఈ గడువుని పొడిగించారు. మరి ఈ నేపథ్యంలో మనకి కృష్ణా రివర్కి సంబంధించినటువంటి మ్యాప్ ఇంపార్టెంట్. కృష్ణా రివర్ ఎక్కడ ఆరిజినేట్ అయింది, ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తోంది, ఏ ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తోంది, అలాగే ఏ చోట్న సముద్రంలో కలుస్తోంది, దీని యొక్క ట్రిబ్యూటరీస్ అంటే ఏమంటాము, దీని యొక్క ఉపనదులు ఏంటి, అందులో లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటి, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటి, దీని మీద మనకు ఒక క్లారిటీ ఉండాలి. సో ఒక్కసారి నోట్స్ చేసి పెట్టుకోండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తమిళనాడు గవర్నర్కి సంబంధించి సుప్రీంకోర్టు ఏమనింది? 24 గంటల్లో అక్కడ ఒక ఎమ్మెల్యేకి సంబంధించి నిర్ణయం తీసుకోండి, తేల్చండి ఇదేంటో అన్నట్టుగా అన్నారు. మరి ఏమైంది ఇక్కడ అంటే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి అన్నట్టుగా డిఎంకే నేత ఒక పర్సన్కి మద్రాస్ హైకోర్టు ఇంతకుముందు జైలు శిక్ష విధించింది. దాంతో మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అన్నటువంటిది ఉంది 1951. దీని ప్రకారం ఏంటి, 2 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడితే వాళ్ళకి ఆ పదవికి అనర్హులు అనేసి చెప్తారు. మరి అప్పుడు ఏమైంది, దాంతో అనర్హత వేటు అనేది పడింది. ఆ తర్వాత ఈ జైలు శిక్షని సుప్రీంకోర్టు నిలిపివేసింది. దాంతో ఎమ్మెల్యేగా కొనసాగుతారు అన్నట్టుగా తమిళనాడు స్పీకర్ రీసెంట్గా ప్రకటించారు. అయితే ఇతనితో మళ్ళీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలి అన్నట్టుగా గవర్నర్కి అక్కడి సీఎం సిఫార్సు చేస్తే దానికి గవర్నర్ నిరాకరించారు. అంటే జైలు శిక్ష మీద స్టే మాత్రమే వచ్చింది, మంత్రివర్గంలోకి తీసుకోవడం అనేది రాజ్యాంగ నైతికతకి విరుద్ధం అన్నట్టుగా చెప్పారు. దాంతో గవర్నర్ తీరు మీద సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇక్కడేంటి, శిక్ష మీద మేము స్టే ఇచ్చామంటే అది నిలిచిపోయినట్టే. ఒక వ్యక్తి లేదా మంత్రి మీద మనకి చాలా అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ పదవిలో ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా మనం నడుచుకోవాలి. కాబట్టి 24 గంటల్లోగా ఈ విషయం తేల్చండి, లేదంటే మేమే ఉత్తర్వులు ఇస్తాం అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే కర్ణాటకకి సంబంధించి ఇక్కడ చూడండి, దేవాలయాల బిల్లు ఎండోమెంట్స్ బిల్లుని తిప్పి పంపించారు ఇక్కడ గవర్నర్. దీని కింద ఏంటి, 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉండే దేవాలయాల నుంచి 5%, అదే కోటి ఆదాయం ఉండే దేవాలయాల నుంచి అయితే 10% నిధుల్ని సంక్షేమ నిధి కోసం వసూలు చేయాలి అన్నట్టుగా కర్ణాటక ప్రభుత్వం ఒక బిల్లుని తీసుకొచ్చింది. అయితే అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత ఇది గవర్నర్ దగ్గరికి వస్తే గవర్నర్ ఏం చేశారు, సుప్రీంకోర్టులో విచారణ అనేది కొనసాగుతోంది కాబట్టి ఈ బిల్లుకి చట్టబద్ధత కల్పించగలరా అన్నట్టుగా గవర్నర్ ప్రశ్నించడం జరిగింది. దీనికి వివరణ ఇవ్వండి అన్నట్టుగా గవర్నర్ ఈ బిల్లుని తిప్పి పంపించారనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. న్యూరాలింక్ ప్రాజెక్ట్ ఏంటి అంటే
ఇందులో మనిషి మెదడులోకి ఒక చిప్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇదిగో ఇక్కడ కనపడేటటువంటి వ్యక్తి యొక్క మెదడులోకే చిప్ని ప్రవేశపెట్టారు. ఇతను ప్యారలైజ్ అయినటువంటి వ్యక్తి అనమాట, అంటే పక్షవాత బాధితుడు. మరి అతనిలోకి ఇలా చిప్ని ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఇలా సాంకేతికత మెరుగుపడుతూ ఉంది. దాంతో చాలా ఉపయోగాలు అన్నటువంటివి ఉంటూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇతనేమైంది, గేమ్ ఆడటం జరిగింది. మనం చూస్తే ఈ చిప్ అమర్చిన తర్వాత మెదడుతో ఆదేశాలు ఇవ్వటం, దాని ద్వారా మాట్లాడటం, వీడియో గేమ్స్కి ఎలాంటి సహాయం లేకుండా మెదడుతోనే ఆదేశాలు ఇవ్వగలగటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అంటే మనిషి మెదడులో విజయవంతంగా ఈ చిప్ని అమర్చిన తర్వాత కంప్యూటర్తో మన మెదడు డైరెక్ట్గా సమన్వయం చేసుకునేటటువంటి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అన్నటువంటి ప్రయోగం చేయడం జరిగింది. ఇది సక్సెస్ అయింది. ఆ పర్సన్ చూడండి ఇక్కడ వీడియో గేమ్ని చెస్ని ఆడుతూ ఉన్నారు. చెస్ని ఆడారు, అలాగే ఆ గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు తను ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు, మాట్లాడటం కూడా జరిగింది, అది కూడా టెక్నాలజీని ఉపయోగించి. నెక్స్ట్ చూడండి, అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో భాగమే అన్నట్టుగా అమెరికా అనింది. దాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. భారత్ చైనా సరిహద్దు విషయంలో అమెరికాకి ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా విమర్శించింది కూడా. నెక్స్ట్ చూడండి, మన దేశంలో వామపక్ష తీవ్రవాదం అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అన్నటువంటిది ఇప్పుడు 10 రాష్ట్రాల్లో 38 జిల్లాలకి పరిమితమైంది. అంటే మొత్తం ఈ 10 రాష్ట్రాల్లో ఈ 38 జిల్లాల్లోనే తీవ్రవాద కార్యకలాపాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే 2015లో ఇవి 75గా ఉంటే చూడండి ఇప్పుడు 38 జిల్లాలకి తగ్గాయి. అందులో ఆంధ్రప్రదేశ్లో 1 జిల్లా ఉంది. అలాగే తెలంగాణలోకి వచ్చేసరికి 2 జిల్లాలు ఉన్నాయి. కానీ అత్యధికంగా చూసుకుంటే చూడండి ఛత్తీస్గఢ్లో 15, ఆ తర్వాత ఒడిశాలో 7, తర్వాత జార్ఖండ్లో 5, మధ్యప్రదేశ్లో 3, బీహార్లో 3, కేరళలో 2, మహారాష్ట్రలో 2, పశ్చిమ బెంగాల్లో 1, అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా ఏపీలో 1 ఉన్నాయి. అయితే 2015లో ఈ వామపక్ష తీవ్రవాదం మీద అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మీద ఉమ్మడి పోరాటం చేయాలన్నట్టుగా ఒక జాతీయ విధానాన్ని తీసుకొచ్చాం. కార్యాచరణ ప్రణాళిక ప్రకారం అమలు చేస్తూ ఉన్నాం. మరి దాంతో ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం తగ్గింది అనేసి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, ఆపరేషన్ ఇంద్రావతి. మనకి క్వశ్చన్ అడగచ్చు, ఆపరేషన్ ఇంద్రావతి దేనికి సంబంధించింది అంటే హైతీలో నేర ముఠాలకి సంబంధించి అక్కడ సంక్షోభ పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో మన భారతీయుల్ని అక్కడి నుంచి కాపాడటం కోసం, అంటే భారతీయుల్ని అక్కడి నుంచి తరలించడం కోసం చేపట్టినటువంటి ఆపరేషన్ పేరే ఆపరేషన్ ఇంద్రావతి అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, చివరిగా మనిషికి తొలిసారిగా ఒక వరాహం యొక్క మూత్రపిండాన్ని అమర్చటం జరిగింది. అమెరికా వైద్యులు ఇలా తొలిసారిగా అమర్చారు. ఇంతకుముందు ఇదే వరాహంకి సంబంధించినటువంటి ఒక గుండెని మనుషుల్లోకి మార్పిడి చేశారు. కానీ ఇప్పుడు మూత్రపిండాన్ని మార్పిడి చేయటం జరిగింది. కాకపోతే అప్పుడు గుండెని మార్పిడి చేసినప్పుడు కూడా కొన్ని నెలలే బతికారు. మరి ఇప్పుడు మూత్రపిండాన్ని మార్పిడి చేసిన తర్వాత ఎలా ఉంటారు అన్నటువంటిది చూడాలి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.